అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి కల్కి 28 మూవీకి స్పందన బాగుంది. మనం ప్రతిమ మల్టీప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఉదయమే బెనిఫిట్ షో 4 గంటల ప్రాంతంలోనే చూడడానికి క్యూ తిరిగినారు. ఇప్పుడే అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఎట్లా ఉంది మూవీ? బాగుంది. మూవీ చూసారా? ఎట్లా ఉంది? ఏ టాపిక్, ఏ థీమ్తో బాగుంది? గ్రాఫిక్స్ బాగున్నాయి. ఇది ఒకసారి చూస్తే అర్థం కాదు, మళ్ళీ చూడాలి. మళ్ళీ చూడాలి. మూవీ చాలా బాగుంది. అంటే ప్రభాస్ యాక్షన్ బాగుందా, కమల్ హాసనా లేకుంటే అమితాబా? అమితాబ్ బచ్చన్ బాగుంది. మొత్తం సెకండ్ హాఫ్లో ఏమైనా ఉంటే ప్రభాస్ ఉండొచ్చేమో. చాలా బాగుంది మూవీ అయితే. మూవీ అయితే బాగుంది. మనకు వచ్చేసి సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. కమల్ హాసన్ అనుకున్న ప్రభాస్ ఫైట్ సెకండ్ హాఫ్. పార్ట్ 1లో కంక్లూజన్ వస్తలేదు. లేదు అస్సలు రాదు. సో ఉదయం నుంచి కూడా అంచనాలతో, భారీ అంచనాలతో వచ్చినటువంటి మూవీకి సంబంధించి అందరూ అయితే చూశారు. మీరు చూశారా మూవీ? ఎట్లా ఉంది మూవీ? ఎట్లా అనిపించింది? ఎట్లా ఉంది? ఏం నచ్చింది మీకు అసలు? చూడొచ్చు, బాగానే ఉంది. చాలా బాగుంది. నాగార్జున డైరెక్షన్ సూపర్. సో డైరెక్షన్ ఎట్లా ఉన్నది? యాక్టింగ్ సూపర్. ఎండింగ్ 20 minutes గుద్ద దింపాడు. ఎస్, మొత్తం మీద అందరూ కూడా ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ చేస్తున్నటువంటి ఎక్సలెంట్ ఉన్నాయి. ఏం నచ్చింది మీకు అలా? అన్నీ నచ్చినాయి. అంటే డైరెక్షన్, యాక్టింగ్ మొత్తం థ్రిల్లింగ్ సూపర్ అంటే సూపర్ ఉన్నది మొత్తం. సో అదిరిపోయింది. మూవీ చూసారా? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. వర్త్ వాచింగ్ బాగుంది. అంటే దీనికి ఫ్యూచర్ ఉంటుందా ఈ మూవీకి? అంటే పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ కూడా మంచి క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. వెరీ ఈగర్లీ వెయిటింగ్. డెఫినెట్గా గ్రాఫిక్స్ కూడా బాగుంది. ఇది 3D కాదు, 3D ఉంటే ఖచ్చితంగా ఇంకా బాగుండేది. 3D ఉంది కానీ నేను 3D చూడలేదు. ఖచ్చితంగా 3D ఎక్స్పీరియన్స్ చేయాలి. 3D ఉంది కానీ ఇక్కడ లేదు. 3D ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో మొత్తం మీద మూవీ గురించి పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉన్నది మూవీ? మళ్ళీ బాహుబలి 2 రోజుల దగ్గరకు వచ్చాయి ప్రభాస్కి. ఇండస్ట్రీ హిట్ లోడింగ్. ఎస్, బాహుబలిని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి బాహుబలితో ట్రెండింగ్ వచ్చినటువంటి మూవీ ఇప్పుడు ఇలా ఇంకొకటి చూసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిమ మల్టీప్లెక్స్ అయితే 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఇప్పుడు మూవీ చూసిన తర్వాత బెనిఫిట్ షోస్, 2 బెనిఫిట్ షోలు ఉన్నాయి. దీనిలో భాగంగానే ఎప్పుడెప్పుడు అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఎట్లా ఉన్నది సినిమా? పర్వాలేదు. అంటే మైథాలజీ, కల్కి అవతారము, భగవంతుని పెట్టుకున్నారు పేరు కల్కి అనేది. దానికి ఏమైనా సంబంధం ఉందా? సైన్స్ థ్రిల్లరా ఏంటి అసలు? ఇంతవరకు ఆ కల్కి గురించి అనేది ఏం బయటపడలేదు. దాని గురించి వివరణ ఏం ఇవ్వలేదు. కానీ ముందు వస్తుందేమో. ఎందుకంటే దానికి అన్నిటికీ బేసిక్ అశ్వత్థామని చూపెట్టారు. తర్వాత కర్ణుని పాత్ర కూడా దాంట్లో లీనం అయిపోయింది. ఇప్పుడే ప్రవేశం వస్తుంది. కానీ అశ్వత్థామ అనేది మెయిన్ హీరోగా అశ్వత్థామని చూపెట్టడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు అయితే. అశ్వత్థామ రోల్ ఎవరు చేశారు? అమితాబ్ బచ్చన్. ఫస్ట్ సినిమా చూడండి, తర్వాతనే ఏదైనా మాట్లాడండి. మీరేం మాట్లాడతారు? చూశారు బాగుంది. ఏం స్పాయిలర్స్ చూడద్దు, అంతే. డైరెక్ట్ సినిమా చూడండి. we go to second part. అంతే. అంటే మళ్ళీ అంతసేపు వెయిట్ చేయించేలా ఉంది ఆసక్తి. అంతే, అదే ఉంది. పార్ట్ 1, పార్ట్ 2 రెండు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పార్ట్ 1తో మనకు కంక్లూజన్ రావట్లేదు. కల్కి మైథాలజీకి సంబంధించిందా, సైన్స్ ఫిక్షన్కి సంబంధించిందా అనేది అంతా కూడా సినిమా చూసినటువంటి ప్రేక్షకుని కూడా సస్పెన్షన్లో ఉంచడం జరిగింది. మంచి డైరెక్షను, గ్రాఫిక్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉంది. ఒకరి నుంచి ఒకరు పోటీ పడ్డారు అనేటువంటి ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సినిమా సూపర్. నచ్చింది. అశ్వత్థామ క్యారెక్టర్ నచ్చింది. సూపర్ ఉంది సార్. సినిమా వస్తే మొత్తం తలకే పట్టుకోవాలి అంతే. కూడా ముచ్చట. క్లైమాక్స్ అయితే సూపర్, ఎక్సలెంట్. సినిమాకి సంబంధించి అద్భుతంగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. కల్కి అన్నా డొమినిక్ సంబంధించి 2898 సూపర్. అంటే ఏం నచ్చింది? డైరెక్షనా, గ్రాఫిక్, యాక్టింగ్? గ్రాఫిక్, డైరెక్షన్ అన్ని బాగున్నాయి. సూపర్. చాలా బాగుంది. ఏం చెప్పిండు కథలో? ఏం చెప్పిండు అసలు? స్టోరీ బాగున్నది, మంచిగా తీసినట్టు మూవీ చాలా బాగుంది.
అంటే ఆల్మోస్ట్ వేరే ఉన్నాయి సినిమా వేరే చూడు అందరూ సూపర్ వేరే లెవెల్లో బాగుంది. కాస్టింగ్ అయితే అది నేను ఎస్ ఒక మైథాలజీ పురాణాలు ఉప పురాణాలు ఎందుకంటే అన్నిటినీ బేస్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దీనికి సంబంధించి చూస్తున్నాం. ఒక కొంతమంది అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అమ్మా ఎట్లా ఉన్నది మూవీ? బ్లాక్ బస్టర్ ఏం బాగుంది? చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. బాగుంది బాగుందండి. ఎస్ మొత్తం మీద ప్రభాస్ సో మొత్తం మీద మూవీకి సంబంధించి అయితే వాళ్ళు ఒపీనియన్స్ చెప్తున్నారు. అందరు కూడా చాలా ఆసక్తికరంగా బాగుందని చెప్తున్నారు. ఎట్లా ఉంది? నైస్ నైస్ ఏం నచ్చింది? మొత్తం నచ్చింది. ఓన్లీ వన్ ఎవరు యాక్టింగ్ బాగుంది? అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్. ఎస్ అమితాబ్ ప్రభాస్లో యాక్టింగ్ కూడా బాగుంది అంటున్నారు. ఎట్లా ఉన్నది సినిమా గురించి మీ ఒపీనియన్? సూపర్ ఫెంటాస్టిక్. మొత్తం మీద బాహుబలిని తలపించే విధంగా ఉందంటున్నారు. ఆ సినిమాకి సంబంధించిన అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి పేరు కూడా కల్కి అంటే 6000 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి సినిమా థీమ్ని కల్కిలో ఆ డైరెక్షన్ తనదైన స్టైల్లో చూపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏం జరగబోతుంది, దశావతారాల్లో మహావిష్ణువు తనకు భూమికి మీద ఆపద వచ్చినప్పుడల్లా ఒక్కో అవతారంలో వచ్చి మొత్తం సెట్ చేస్తాడు అని చెప్పేసి ఒక థీమ్ మనకి భావించవచ్చు. వేదాలు, ఉపవేదాలు, అష్టాంగాలు, పురాణాలు 18 ఉప పురాణాలు అన్నిటిని తీసుకొని కల్కి కథని తీసుకున్నాడు. సైన్స్ అండ్ ఫిక్షన్ మిథాలజీ థ్రిల్లర్ని తీసుకోవడం జరిగింది. మొత్తం మీద సస్పెన్షన్ థ్రిల్లర్ని తలపించే విధంగా స్టోరీని డిజైన్ చేశారు. ఇది మొత్తం కంక్లూజన్ రావాలంటే పార్ట్ 2 చూడాల్సిందే అని చెప్పేసి ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.